గారికి అలంకరించాల్సిన కోరుతున్నామన్నా గారిని సన్మానించండిగా కోరుతున్నామన్నా. ఛత్రపతి శివాజీ యొక్క పేరు చరిత్ర ఎల్లవేళలా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈనాడు ఛత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. మహారాజ్ ఛత్రపతి శివాజీ యొక్క 392వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తితోని ఆయన మొఘలుల మీద ఎంత తక్కువ సైన్యం ఉన్నా కానీ ఒక ఆత్మస్థైర్యంతో ఏ విధంగా అయితే పోరాట పటిమతోని మన భారతదేశ గడ్డకు వీరత్వాన్ని ప్రబోధించిన ఒక వీర శివాజీని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన ఏ ధర్మం కోసమో ఏ త్యాగం చేసిండో ఏ సమాజం కోసమో ఆయన నిరంతరము తపించే వ్యక్తుండో ఆ ధర్మం కోసమో ఆ సమాజం కోసమో నిర్మాణం కోసమో వీర శివాజీని స్ఫూర్తితోని ముఖ్యంగా యువత అందరూ కూడా ఆయన స్ఫూర్తితోని ముందుకు రావాలని ఒక నవ నిర్మాణం కోసము ఒక సామాజిక తెలంగాణ కోసము ఒక సామాజిక నిర్మాణం కోసము ఒక భౌగోళికంగా ఒక సామాజికంగా అందరం కలిసిపోయే ముందుకు పోయే విధంగా ఒక నిర్మాణం కోసం యువకందరూ కూడా స్ఫూర్తితో ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఛత్రపతి శివాజీ గారి 392వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అర్బన్ అధ్యక్షులు బీజేపీ అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, స్వయం ప్రకాష్ అన్న గారు, నాతోటి వేదిక మీద పెద్దలందరూ కూడా నమస్కారము. ఈరోజు ఛత్రపతి శివాజీ ధైర్యానికి మారు పేరు. ఆయన మన లోపల ఒక ధైర్యం అనేది నింపాలంటే ధైర్యం కోల్పోతున్న టైం వస్తే ఒక్కసారి ఛత్రపతి శివాజీ ఫోటో చూడాలి. ఆయన ధైర్యాన్ని మన లోపల నించుకోవాలి. 100 మంది ఎదురొచ్చినా ఒక్కరం నిలబడి కొట్లాడాలి, వెనకకు పోవద్దు, భయపడొద్దు. భయం అనేది మనిషి లోపల తొలగిపోవాలి. ఈరోజు పిల్లలు ఈరోజు గడ్డాలు మీసాలు పెంచి ఛత్రపతి శివాజీ లాగా తిప్పుతుంటే ఆ ధైర్యం ఇచ్చిన ఘనత అప్పట్లో మన శివాజీ గారిది. నేను అందుకోసం చెప్తున్నా, ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. దానితో పాటు సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నది. సమానత్వం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఛత్రపతి శివాజీ గారి ధైర్యాన్ని ముందుకు తీసుకుపోయి ఈ దేశాన్ని ముందడుగులో నిలపాల్సిన అవసరం ఉన్నది.